హాయ్ అండి, వెల్కమ్ టు సూర్య వంటలు. ఈరోజు మనం మటన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. దీనికి కావలసిన పదార్థములు: తయారు చేసుకునే విధానం. ముందుగా 200 గ్రామ్ బాస్మతి రైస్ అండి నానబెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. 300 గ్రామ్ మటన్ అండి కడిగి కుక్కర్లో వేసుకోవాలి. దీనిలో 1/2 ఇంచ్ పసుపు, ఒక అర స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇది వాటర్ కొంచెం ఇంకే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇంకింది వాటర్ అంతా. ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్ కట్ చేసుకుందాం. కొత్తిమీర కట్ చేసుకోవాలి ఒక కట్ట, ఇలాగే పుదీనా కూడా ఒక కట్ట కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా మనం కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకోవాలండి. నేను టమాటాలు చిన్నవి తీసుకున్నాను, 4 టమాటాలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. పొయ్యి మీద పాత్ర పెట్టుకొని ఇది వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలాలు వేసుకుందామండి. జాజికాయ చిన్న ముక్క, 2 యాలకులు, 2 స్టార్ ఫ్లవర్స్, 1 మరాఠీ మొగ్గ, 3 బిర్యానీ ఆకులు, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు. ఈ మసాలాలన్నీ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో ఇందాక కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇవి ఇలాగ ఎగుతూ ఉండగా కుక్కర్ ఓపెన్ చేసుకొని మటన్ తీసేసుకుందామండి. ఈ మటన్ పీసులని సపరేట్గా తీసేసుకోవాలండి. వాటర్ని కూడా సపరేట్గా మనం ఏ కప్పుతో రైస్ వేసుకున్నామో ఆ కప్పుతో వాటర్ కూడా తీసేసుకోవాలి. అంటే అవి వాటర్ కొలతకి మనకు ఉపయోగపడతాయి. టమాటాలు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని మొత్తం కలిసి వేయించుకుందామండి. ఈ టమాటాలు కూడా నీరు లాక్కున్న తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, మసాలా గరం మసాలా అండి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూను. ఇవన్నీ వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఒక 50 గ్రాములు పెరుగు వేసుకుందామండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో మటన్ పీసులు వేసుకుందాం. ఇప్పుడు ఈ మటన్ పీసులని బాగా మగ్గనివ్వాలి. ఇందులో అంటే కొంచెం మసాలాలు లాక్కుంటాయి కదా. ఇప్పుడు ఈ మటన్ వాటరు కప్పు వేసేసుకున్నాం. దీనిలో కొబ్బరి పాలండి నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను, దాన్ని ఎల్తుకి వాటర్ వేసుకుందాం. ఇలాగ ఈ కొబ్బరి పాలు, మటన్ నీళ్లు కూడా మనకి కొలతలతో చూసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి రైస్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా తెచ్చుకుందాం. ఇలాగ వాటర్ లేనటువంటి రైస్ని మరిగేటటువంటి మటన్లో వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఈ నేతిలో పాటు ఉడుకుతూ ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందామండి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. దీని మీద వెయిట్ కూడా పెడదాం, ఆవిరి బయటకు పోకుండా. ఒక 10 మినిట్స్ తర్వాత తీద్దామండి. తీసి చూద్దాం. చూడండి, వాటర్ అంతా లాగేసుకుంది. రైస్ కూడా రెడీ అయిపోయింది. మటన్ సాఫ్ట్గా ఉంది కదా. ఇలాగ లో ఫ్లేమ్లో ఉడకటం వల్ల మనకి నెమ్మదిగా ఉడుకుతుంది, టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొంచెం పైన జల్లేసుకుందాం. జల్లేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే మనం ఒక అరగంట తర్వాత దాన్ని తినడానికి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, మటన్ బిర్యానీ తినడానికి బాగుంటుంది. తక్కువ ఆయిల్తో మనకి టేస్టీగా ఉండేటటువంటి పాతకాలపు మటన్ బిర్యానీ మీరు కూడా చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వీడియోలు పెడతాను, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.